హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. లేవు, పక్షులు లేవు, అడవి లేదు అని చెప్పేసి రాత్రికి రాత్రి ఆదివారం రోజు ఉగాది రోజు ఏం ఆలోచన చేయకుండా పోలీసులను పెట్టేసి విద్యార్థి నాయకులని విద్యార్థినులను చూడకుండా అమానుషంగా అరెస్ట్ చేసి లాఠీచార్జ్ చేసి ఇవాళ భూములని లాక్కోవడాలను చూసేటువంటి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాబోయే కాలంలో డైరెక్ట్గా ఎమ్మెల్యేలు యువమోర్చా అందరూ కూడా దీనిపైన పోరాటం చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఇవి ఈరోజు సమావేశానికి సంబంధించినటువంటి అంశాలు. ఇంకా వక్ఫ్ బోర్డు బిల్లు పైన కూడా చర్చ జరిగింది. దీన్ని ఖచ్చితంగా వక్ఫ్ బోర్డు వల్ల ఎంత నష్టం జరుగుతుంది, ప్రజలకు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనే విషయం కూడా చర్చ చేసి దానిపైన కూడా జనజాగరణ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఆ బిల్లుకు మద్దతు కూడగట్టాలి ప్రజలు అని చెప్పేసి కూడా నిర్ణయం చేయడం, ఇది ఇవాళ ప్రధానమైనటువంటి ఇష్యూస్గా సమావేశం జరిగింది. అందరూ కొత్తగా ఎన్నికైనటువంటి అందరు జిల్లా అధ్యక్షులు కూడా రావడం ఈ యొక్క మీటింగ్ విజయవంతమైందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాము. దానిపైన కూడా చర్చ జరిగింది. మీకు తొందరగానే మంచి వార్త మీకు చెప్తాం. భారతీయ జనతా పార్టీ ఏ అవకాశాన్ని కూడా వదులుకోదు, ఈ అవకాశాన్ని కూడా వదులుకోదు. దానికోసమే ఈ మీటింగ్లో విస్తృతంగా చర్చ జరిగింది. జనజాగరణ చేయాలని చెప్పేసి ప్రతి మౌల్లా మీటింగ్స్, బస్తీ మీటింగ్స్, అదే రకంగా గ్రామ సభలు కూడా దానికోసమే పెడుతున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు, పార్టీ ఆవిర్భావం అన్నిటినీ కలిపి విస్తృత స్థాయిలో జనాలకు వెళ్ళాలనేదే ఇవాళ మీటింగ్ యొక్క ఉద్దేశం. అందరు వచ్చిండ్రు సమావేశానికి. కొంత ఒక్కరిద్దరు ముందే చెప్పిండ్రు. ఇవాళ వేరే ఎంపీలు కూడా ఒకరు అరుణ గారు ఉన్నారు, వారు ఫారిన్లో ఉన్నారు. ఉదాహరణకి భారతీయ జనతా పార్టీలో అట్లా ఉంటుందా? ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేస్తేనే పార్టీ ముందరికి పోతుంది. వాళ్ళ స్థాయిలో వాళ్ళు పనిచేస్తారు, పదాధికారుల స్థాయిలో పదాధికారులు పనిచేస్తారు. అందరూ కలిసి పనిచేస్తేనే భారతీయ జనతా పార్టీ ముందరికి పోతుంది. అందుకనే 8 మంది ఎంపీలు గెలిచిండ్రు. రేపు అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు పనిచేసారు కాబట్టి మొన్న 2 ఎమ్మెల్సీలు గెలిచారు, కాంగ్రెస్లు కాదని. అటువంటిది ఏమీ లేదు. అదంతా ఏదైనా ఉంటే చర్చకు మాత్రమే, మిగతాది ఏమి కూడా లేదు. కేంద్ర పార్టీ ఎమ్మెల్యేల విషయం ఆలోచన చేసేది కేంద్ర పార్టీ ఆలోచన చేస్తుంది. అంటే కార్యకర్తలు పెడతలేరు, అవి ఫేక్ అకౌంట్స్. లేదా ఈరోజు అది కూడా డిస్కషన్ అయింది. ఫేక్ అకౌంట్స్ పెట్టేసి మన మీద దుష్ప్రచారం చేస్తారు. జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనం నిజం చెప్పాలా, ఫేక్ అకౌంట్స్ని నమ్మకుండా చూడాలి. ఒక్కొక్క పార్టీ వేల ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని దుష్ప్రచారం చేస్తుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఉధృతంగా ముందలిపోతుంది, ప్రజలలో మంచి ఆదరణ వస్తుంది. కాబట్టి ఏమి భారతీయ జనతా పార్టీకి ఒకటే వర్గం, భారతీయ జనతా పార్టీ వర్గం, నరేంద్ర మోడీ వర్గం. అట్లా ఉండదు భారతీయ జనతా పార్టీ. ధన్యవాదాలు.